పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్లు అదృశ్యమైనటువంటి ఘటన సుఖాంతమైంది. 9వ తరగతి చదువుతున్న బాలుడు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక కనిపించకుండా పోయారు. వీరిద్దరూ దూరపు బంధువులు. గతంలో ఒకే పాఠశాలలో కలిసి చదివిన వారు కాగా ఒకే ప్రాంతానికి చెందిన వారు కూడా కావడంతో ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇద్దరిని క్షేమంగా ఇప్పుడు ఇంటికి చేర్చడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ తేజ్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. అరుణ్ తేజ్, అసలు మిస్సింగ్ ఎలా జరిగింది, ఏంటి, కావాలని ఇద్దరు వెళ్ళారా, ఎక్కడ దొరికారు, ఏం చెప్తున్నారు పోలీసులు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఇద్దరు మైనర్లు అంటే అందులో ఒక బాలుడు ఒక బాలిక అదృశ్యమైన ఘటన అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. అందులో ముఖ్యంగా 9వ తరగతి చదువుతున్నటువంటి 15 ఏళ్ల బాలుడు అంటే కోన అవినాష్ అంటే స్థానికంగా శోభన స్కూల్ బి సవరంలో చదువుతున్నాడు. అంటే 16 ఏళ్ల బాలిక అంటే తరపట్ల దీవెన వర్ష అంటే వెలాసిటీ జూనియర్ కాలేజ్ స్థానికంగా తాటిపాక స్కూల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది. వాళ్ళిద్దరూ అంటే దూర బంధువులు అయినప్పుడు ఇద్దరు ఇంతకు ముందు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఒక్కసారి ఇద్దరు కూడా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులైతే అనేక కోణాలు సందేహం అయితే వ్యక్తం చేశారు. అలాగే ఏ విధంగా అదృశ్యమయ్యారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టి ఈ అదృశ్యం ఎలా అదృశ్యమయ్యారన్న దాని గురించి చాలా కోణాలు దర్యాప్తు చేశారు. స్థానికంగా ఇక్కడ అమలాపురం, కాకినాడ, ఇటు వెస్ట్ గోదావరి, పాలకొల్లు, భీమవరంలో కూడా వీరిని వెతకడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసు అంటే బాలిక బంధువులు నిన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు అయితే దీని మీద తీవ్ర దర్యాప్తు చేసి ఎట్టకేలకైతే వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ పట్టుకున్నారు అరుణ్ తేజ్? వీళ్ళని ఎక్కడ పట్టుకున్నారు? ఇప్పుడు వాళ్ళని తల్లిదండ్రులకు తీసుకున్న తర్వాత ఏమైనా చెప్పారంటే ఇన్ఫర్మేషన్ ఏమన్నా? అంటే ప్రస్తుతానికి అయితే వీళ్ళని అంటే భీమవరంలో ట్రేస్ అవుట్ చేశారని కొంతవరకు తెలిసింది. అంటే వీళ్ళని అంటే సీసీటీవీ ఫుటేజ్ లో కొంతవరకు అంటే వీళ్ళిద్దరూ ఒకే స్కూటీ మీద వెళ్ళటం అనేది ఒక సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవడం జరిగింది. దాని ద్వారా అంటే పోలీసులు కొంచెం దీన్ని తీవ్రంగా పరిగణించి కొంచెం దీన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వీళ్ళని భీమవరం సమీపంలో తీసుకున్నట్టు తెలిసింది. అక్కడ నుంచి ఇంటికి కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది. కాకపోతే వీళ్ళ బంధువులు వీళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళని ఎవరితోని మాట్లాడనివ్వకుండా ప్రస్తుతం చేస్తున్నారు. అంటే పోలీసులు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు వీళ్ళు వెళ్ళిపోయారా లేదంటే వీళ్ళని ఎవరినైనా వీళ్ళు తీసుకువెళ్ళిపోయారా అన్న దాని కోణంలో కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ తేజ్. సో అది మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఘటన. ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా కావడంతో వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు అని కూడా మొదట కొంత ఆందోళన మొదలైంది కుటుంబ సభ్యుల నుంచి. అనుమానాలు కూడా వ్యక్తమయ్యే అనేకము. బట్ బాలిక బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే రాజోలు పోలీసులు కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేసి అన్ని కోణాలను దర్యాప్తు చేసి ముఖ్యంగా సీసీ కెమెరాలను అన్నింటినీ కూడా చూసిన తర్వాత ఒక సీసీ కెమెరాల్లో వాళ్ళు స్కూటీ మీద ఇద్దరు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అవ్వడంతో వాటిని ఫాలో చేసి వారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళుంటారు అన్నింటినీ కూడా ట్రేస్ అవుట్ చేసి మొత్తానికి ఎట్టకేలకు పోలీసులు ఈ ఇద్దరు కూడా వెళ్ళిపోయినటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూడా ట్రేస్ అవుట్ చేసి పట్టుకొని మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో మొదట మిస్సింగ్ కేసు, కిడ్నాప్ కేసు, రకరకాల ఊహాగానాల నుంచి ఎట్టకేలకు తల్లిదండ్రులకు వారిని అప్పచెప్పడంతో ప్రస్తుతానికి కేసు అయితే సుఖాంతంగా మారింది. బట్ దీంట్లో ఇంకొంత విచారణ అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు. ఎందుకు వెళ్ళారు, దానికి గల కారణాలు ఏంటి, ఎవరైనా పిలిస్తే వెళ్ళారా లేకుంటే వీళ్ళే వెళ్ళారా, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.